హాయ్ అండి అందరికీ. నేను మీ నందిని సురేష్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ పాయ అండి. చిన్నపిల్లలకు చాలా మంచిది ఇది. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. జలుబు జ్వరం ఉన్నప్పుడు కూడా చేసుకొని తింటే చాలా మంచిది. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు అవి చూపిస్తున్నానండి మీకు. నేను ఏవైతే మసాలా దినుసులు తీసుకున్నానో ఆ దినుసులను అయితే లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవి పసుపు ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. వాళ్ళు సగం క్లీన్ చేసి ఇస్తారు మనకి. ఉన్న సగం మనం మంచిగా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇందులో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అప్పుడప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు తీసుకొని కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను ఏవైతే మసాలా దినుసులు తీసుకున్నానో అందులో బిర్యానీ ఆకులు పక్కన పెట్టేసి మిగతా దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అది లేకుండా డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని మనం కూరలో యాడ్ చేసుకుంటాం. చూపిస్తాను మీకు. అవి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బాండీలో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. నేను ఆయిల్ పోసుకొని అందులో పక్కన పెట్టుకున్నాం కదండి బిర్యానీ ఆకులు, ఆ బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసాను. అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవనివ్వాలండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. దీనివల్ల అయితే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇదైతే చాలా చాలా హెల్దీ అండి. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అలాగే తేడా లేకుండా ఎవరికైనా సరే చాలా ఆరోగ్యకరం ఇది. ఈ మటన్ పాయ చాలా మంచిదండి. అందరూ మటన్ తినేదానికంటే కూడా ఈ పాయ అంటే కాళ్ళు ఉంటాయి కదండి, కాళ్ళతో పాయ చేసుకొని తింటే మంచిదండి. జలుబు అలాగే గొంతు నొప్పి, లేదు కారంగా జ్వరం వచ్చినప్పుడు మంచిగా వేడివేడిగా మిరియాలు అవన్నీ వేసుకొని చేసుకుంటాం కాబట్టి తాగితే చాలా రిలీఫ్ వస్తుందండి. అలాగే బోన్స్ పెరుగుతాయి కదండి, వాళ్ళకి తొందరగా అతుక్కోవాలని చెప్పి ఈ పాయ ప్రిఫర్ చేస్తారు, తాగమంటారు. బాలైన అయితే ఎక్కువగా తాగుతారు. అంటే చూడండి ఇది అంత బలమైంది కాబట్టి మీరు చేసుకోండి, చాలా మంచిది. ఎప్పుడో ఒకసారైనా సరే తెచ్చుకొని ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అవి బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ మటన్ పాయ ఈ ముక్కలు తీసుకున్నాం కదా, ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా బాగా ఉడుకుతూ ఉంటాయి. మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం. మేమైతే ప్రత్యేకంగా సూప్లా చేసుకొని తాగుదామని చెప్పేసి తెప్పించుకున్నామండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, కొంచెం జలుబులు అవి వస్తూ ఉంటాయి కదా, ఫీవర్లు, జలుబులు ఇలాంటివన్నీ పోవడానికి నేనైతే మా వారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి. నేను కూడా ఇదే ట్రై చేయడం బాగా కుదిరింది. అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానండి. మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ దినుసుల్ని పొడి చేసుకొని ఆ పొడిని మొత్తం ఈ ఫ్రై అవుతున్న దాంట్లో వేసేయాలండి. ఇవి మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ బాగా వేయడం వల్ల మనకి మంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ దినుసులన్నీ చాలా ఆరోగ్యం కదండి. అలాగే మనకి ఇప్పుడు ఉప్పు, కారం తగినంత వేసేసుకోవాలి. పిల్లలకి పెడుతున్నాను కాబట్టి నేనైతే తక్కువగానే యాడ్ చేసుకున్నానండి. అది కాకుండా పచ్చిమిర్చి అలాగే మిరియాలు కూడా యాడ్ చేశాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవంతా కారం యాడ్ అవుతాయి ఇంకా కొంచెం. కాబట్టి కారం చూసుకొని వేసుకోండి, కారం మరీ ఎక్కువగా వేసుకోవద్దు.
ఈ దినుసుల ఘాటు కూడా బాగా పడుతుంది కాబట్టి కర్రీకి దాని కారం కూడా సరిపోతుంది. అది చూసుకొని మాత్రమే యాడ్ చేసుకోండి. స్పైస్ సరిపోతే ఎలాగో తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చూసుకొని యాడ్ చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు కదా. ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి, అంటే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. మేము సూప్ లాగా తాగుదాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేశాను నేనైతే. ఇది మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఎన్ని విజిల్స్ అంటే దగ్గర 7 విజిల్స్ అయితే రావాలి. అప్పుడే మనకి బోన్స్ అవి బాగా ఉడికిపోతాయి లోపల. ఈ విధంగా చేసుకోవచ్చు, ఇంకో విధంగా కూడా చేస్తానండి. నేనైతే సూప్ తాగడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసేసి 6 విజిల్లు 7 విజిల్లు వచ్చిన తర్వాత తీసేసి ఇంకొంచెం ఎలా ఉంటుంది కదండి, ఈ టెక్స్చర్కి వచ్చేస్తుంది. మరీ వాటర్లా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సూప్ తాగడం సరిపోతుంది.